ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనాన్ని చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనయ్యుడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి ఈ భూమి మీద పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చాలా కష్టపడి ఎన్నో పనులు చేయాలి. కష్టపడి చదవాలి, అలాగే ఉద్యోగము, ఇంకా వ్యాపారము లేదా కూలి పని చేసుకుని డబ్బులు సంపాదించాలి. ఒక ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, మళ్ళీ వాళ్ళని చదివించాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. ఒక సగటు మనిషి జీవితంలో ఇంతకంటే సంపాదించేది ఏముంటుంది? 99% జీవితాలు ఇలాగే ఉంటాయి. ఇవన్నీ దేవుడు పెట్టినవే. ఇలా చేయటం దేవునికి వ్యతిరేకం కాదు. అయితే ఇవన్నీ సంపాదించడానికి మనం ఎన్నుకునే మార్గం మాత్రం చాలా ప్రాముఖ్యమైనది. ఒక మనిషి ఇవన్నీ సంపాదించాలంటే చాలా భారంగా ఉంటుంది. బ్రతుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. జీవితంలో నిరాశ, నిస్పృహలు వస్తాయి. ఎందుకంటే వారి జీవితాల్లో దేవుడు ఉండడు కాబట్టి. ఈ సృష్టి మొత్తాన్ని చేసిన దేవుణ్ణి కాదని మనం ఒంటరిగా సాధించాలనుకోవడమే. మనం ఎదుర్కొంటున్న కష్టాలకు కారణం బిడ్డలను కన్న తర్వాత తండ్రి వారి బాధ్యత స్వీకరించినట్లుగా మనుషులను భూమి మీదకి పంపించిన దేవుడే మన బాధ్యత తాను తీసుకుంటాడు. ఏ తండ్రి అయినా తనకి లోబడి ఉండే జీవితాల్ని మాత్రమే తీర్చిదిద్దగలడు, కానీ ఎదిరించే వాళ్ళ విషయంలో ఆయన ఏం చేయగలడు? దేవుడు కూడా తనకు లోబడి ఉండేవారి పట్ల మేలు చేస్తాడు తప్ప తనను కాదని దూరంగా వెళ్ళిపోయే వారికి ఏ మేలు చేయలేడు. మనుషులకి ఇది అర్థం చేసుకోలేక వాళ్ళ జీవితాలను చాలా భారంగా ఈడుస్తుంటారు. దేవుడు పిలుస్తున్న ఆ మాటలు వినిపించుకోవడం లేదు. అందుకు కారణం దేవుణ్ణి నమ్మకపోవడమే. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఇంకా వీరు తప్పకుండా దేవుని మీద ఆధారపడుతుంటారు. కాబట్టి దేవుడు వీరిని ఆదుకుంటాడు. దేవుని దగ్గర మనకు సంతోషం, సమాధానాలు దొరుకుతాయి. మనం దేవుణ్ణి నమ్మి మనం దేవుని మీద భారం మోపితే దేవుడు మనల్ని తప్పకుండా ఆదుకుంటాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారము మేము మా యొక్క జీవితాలు మేలుకరంగా ఉండునట్లుగా మీకు విధేయులమై మేము మిమ్మల్ని నమ్మి మీకు విధేయులమై మీ దీవులను పొందుకునే బాధ్యత మాకు ఇవ్వండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు,
ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు విడిపించమని, మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.